వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఆఫ్టర్ బ్రేక్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో హిందూ ధర్మ ప్రచారణార్థం శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ ప్రవచన ప్రసంగం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. प्राणनाथं विभुं विश्वनाथं जगन्नाथनाथं सदानन्दभाजं भवद्भव्यभूतेश्वरं भूतनाथं शिवं शङ्करं शम्भुमीशानमीडे गणेरुण्डमालं तनौ सर्पजालं महाकालकालं गणेशादिपालं जटाजूतगङ्गोत्तरं गैर्विशिष्यं शिवं शङ्करं शम्भुमीशानमीडे मुदामाकरं मण्डनं मण्डयन्तं महामण्डलं भस्मभूषाधरन्तम् अनादिं ह्यपारं महामोहमारं शिवं शङ्करं शम्भुमीशानमीडे वटाधो निवासं महाट्टाट्टहासं महापापनाशं सदा सुप्रकाशम् गिरीशं गणेशं सुरेशं महेशं शिवं शङ्करं शम्भुमीशानमीडे गिरीन्द्रात्मजा संगृहीतार्धदेहं गिरौ संस्थितं सर्वदा पन्नगेहम् पदब्रह्म ब्रह्मादिभिर्वन्द्यमानं शिवं शङ्करं शम्भुमीशानमीडे कपालं त्रिशूलं कराभ्यां दधानं पदाम्भोजनं राय कामं दधानं बलिवर्धयानं सुराणां प्रधानं शिवं शङ्करं शम्भुमीशानमीडे शरच्चन्द्रगात्रं गणानन्दपात्रं त्रिनेत्रं पवित्रं धनेशस्य मित्रम् अपर्णाकणत्रं सदा सच्चरित्रं शिवं शङ्करं शम्भुमीशानमीडे हरं सर्पहारं चिताभूविहारं भवं वेदसारं सदा निर्विकारम् श्मशानि ఏలూరు మున్సిపల్ కార్యాలయం వద్ద శుక్రవారం వృద్ధ కార్మికులు ఐఐటిఎస్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వృద్ధులైన కార్మికుల స్థానంలో వారి కుటుంబానికి చెందిన యువకులను నియమించాలంటూ ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. పరికల్పించాలి కొత్త కార్మికుల స్థానాల కుటుంబాలకు పరికల్పించాలి కొత్త కార్మికుల స్థానాల కుటుంబాలకు పరికల్పించాలి జిందాబాద్ పరికల్పించాలి వృద్ధ కార్మికులకు కొత్త కార్మిక కుటుంబాల సభ్యులకు పరికల్పించాలి కొత్త కార్మిక కుటుంబాలకు పరికల్పించాలి. కార్మికులు ఎంత రీత్యా కానీ వయసు రీత్యా కానీ
వాళ్ళ పనులు పాటించే పనులు చేయలేకపోతుంటే వాళ్ళ కుటుంబం చంపిన ఆ కొడుకు కానీ కూతురు కానీ బినామీగా పనులు చేసే అవకాశం ఉంది ఇక్కడ. అక్కడి నుంచి అలా పని చేస్తున్నారు. గత 2 రోజులుగా ఈ కమిషనర్ గారు హెల్త్ డిపార్ట్మెంట్ వారు అటువంటి వాళ్ళని పనిలో రాకుండా ఆఫ్ చేయడం జరిగింది. మేము రిక్వెస్ట్ చేస్తాం కలెక్టర్ గారిని, కమిషనర్ గారిని, దీనికి సంబంధించి ఎవరైతే వాస్తవంగా వృద్ధులున్నారో, ఎవరైతే ఆరోగ్యరీత్యా పనిచేయలేదో వాళ్ళ పేర్లు నమోదు చేసి వాళ్ళకి సంబంధించి వాళ్ళ కట్టుబాట్లకు వచ్చి వాళ్ళకు తరపున కొడుకులు కానీ కూతురు కానీ పనిచేసే అవకాశం కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. గత 10 రోజులుగా ఆ పని మీదే కార్పొరేషన్ తిరుగుతున్నాం. ఈ రోజు మళ్ళా 11 గంటలకు రమ్మని చెప్పారు. ప్రజెంట్ కమిషనర్ మరి కోర్టు చెప్పి వెళ్ళారు. రాధాకృష్ణ గారికి ఆ పని అప్పచెప్పారు. ఏమైనా 4 రోజులు బట్టి ఆ కార్మికులు పనులు లేకుండా జీతం లేకుండా నష్టపోయారు. వాళ్ళందరికీ ఎవరైతే వృద్ధ కార్మికులు సుమారు 55 నుండి 60 మంది ఉన్నారు. వాళ్ళకి సర్వీసు సంవత్సరం లోపులు 25 మంది ఉన్నారు. 2-3 సంవత్సరాలు 35 మంది ఉన్నారు. వాళ్ళందరికీ కుటుంబ పనులు కల్పించడానికి అవకాశం కల్పించాలని ఈ రోజు విజ్ఞప్తి చేస్తున్నాం. రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ సచ్చట్టుకి క్రేజ్ తెచ్చే తాజా వార్త. నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్గా పేరున్న దిల్ రాజు సచ్చట్టుని ఆంధ్రప్రదేశ్ అంతా విడుదల చేయడానికి ప్రకటన చేశాడు. చిన్న సినిమాను పంపిణీ చేసే దిల్ రాజు ఫస్ట్ టైం వర్మ సినిమాను, అది మాఫియా తరహా మూవీని పంపిణీ చేయడం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. 8న రిలీజ్ అవుతున్న ఈ మూవీ అయినా దిల్ రాజుకు మంచి కిక్కిస్తుందేమో చూడాలి. గత కొద్ది సంవత్సరాలుగా పోలీసులు క్రిమినల్ గ్యాంగ్స్ ని ఫినిష్ చేసిన మాట నిజమే. కానీ మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం, మనిషి జాతిలో డబ్బు మీద ఆశ, డబ్బున్నోళ్ల మీద ద్వేషం, సిస్టంకి వ్యతిరేకంగా ఆలోచన ఉన్నంత వరకు ప్రపంచంలో ఏ పోలీసు వ్యవస్థ కూడా క్రిమినల్ గ్యాంగ్స్ ని పూర్తిగా ఫినిష్ చేయలేదు. క్రైమ్ చావదు, దాని రూపం మార్చుకుంటుందంతే. కొత్త టైపు క్రైమ్ ని ఎప్పుడో ఒకప్పుడు ఒకడు మొదలు పెడతాడు. నా దగ్గర అప్పుడప్పుడు నువ్వేమన్నా దాస్తావా? నేను ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నాను. అప్పుడప్పుడు కాదు, చాలాసార్లు. రాయలసీమ ఫ్యాక్షనిస్టులు, హైదరాబాద్ గూండాలు, విజయవాడ రౌడీలు చేసిన బుర్ర తక్కువ పనులు నేను చేయను. ఎందుకంటే క్రైమ్ ఫీల్డ్లో ఒకడికి కానీ ఒక గ్యాంగ్ కానీ గుర్తింపు రావటం మొదలు పెడితే అప్పటి నుంచే వాడు ఆ గ్యాంగ్ ఫినిష్ అయిపోయినట్టే. ఆ పాత వాళ్ళందరూ వాళ్ళ పేర్లని పబ్లిసిటీ చేసుకోవాలన్న మూర్ఖత్వం వల్లే మట్టి కొట్టుకుపోయారు. నా గురించి, నా కంపెనీ గురించి, దాని స్ట్రక్చర్ గురించి నాకు తప్ప ఇంకెవరికి తెలియనివ్వను. ఏదేవైనా నీకు మాత్రం ఎప్పుడు ఏమీ జరగదని మాటివ్వు. నిలబెట్టుకోలేని మాట నేను ఇవ్వలేను చిత్ర. ప్లాన్ ఏంటి? సిటీలో ముగ్గురిని చంపడానికి అరేంజ్ చేశాను. మొదట ఏపీలో నెంబర్ 1 ఇండస్ట్రియలిస్ట్ నిమ్మగడ్డ రాంప్రసాద్, 2 కమిషనర్ ఆఫ్ పోలీస్ రమేష్ రెడ్డి, 3 TV8 ఓనర్ రవి ప్రసాద్. ఈ ముగ్గురిని చంపడానికి షూటర్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తాం? నా కంపెనీలో షూటర్స్ ఉండరు. పవర్ని దాచించడంలోనే అసలు పవర్ ఉంటుంది. इंसान की फितरत में पैसे की लालच, पैसे वालों से नफरत और सिस्टम के खिलाफ सोच रहेगी, तब तक दुनिया की कोई भी पुलिस अंडरवर्ल्ड को खत्म नहीं कर सकती. अंडरवर्ल्ड कभी खत्म नहीं होगा, बस उसकी जात बदलती रहेगी और नए अंडरवर्ल्ड की शुरुआत कभी तो कोई एक आदमी करेगा. तो तुम करना क्या चाहते हो? मैं एक कंपनी खोलना चाहता हूं. इस नई कंपनी के सामने आज तक अंडरवर्ल्ड के बारे में हमारे डिपार्टमेंट का जो भी एक्सपीरियंस रहा है किसी काम का नहीं होगा. क्या नाम बताया? सत्य. पूरा नाम? वही पूरा है.
क्या तुम मुझसे कुछ छुपा रहे हो? बहुत कुछ। ताकत की असली पावर उसको छुपा के रखने में। प्लान क्या है? 1997 में अंडरवर्ल्ड ने कुछ अमीर लोगों को मारकर उसके पैदा हुए डर से 4 महीने में 50 करोड़ कमाए। अब मैं 2013 में कुछ ऐसा करूंगा जिससे मेरी कंपनी 4 दिन में 10,000 करोड़ कमाए। ఇక ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి శక్తి న్యూస్. మన జిల్లా మన ఛానల్.